వీక్ 18 యూ+ఆర్ టీఆర్పీలో భాగంగా జీ తెలుగులో రాత్రి 9 గంటలకి ప్రసారమయ్యే జగదాత్రి 6.7 యూ+ఆర్ టీఆర్పీ సాధిస్తే స్టార్మాలో ప్రసారమయ్యే గుండె నిండా గుడిగంటలు సీరియల్ 10.1 యూ+ఆర్ టీఆర్పీ రేటింగ్ సాధించి ప్రత్యర్థిపై ఘన విజయం సాధించింది. ఇక వాటి కథలోకి వెళ్తే చింతామణి మీనా డెకరేషన్ బిజినెస్ ని దెబ్బతీయడానికి తక్కువకి డీల్ మాట్లాడి మీనా డీల్ కాన్సిల్ అయ్యేలా చేసింది. అలాగే మరోవైపు ఇంట్లో శృతి, రవి విల్లా ఓనర్స్ మోసగాళ్లని మనోజ్ ని మోసం చేస్తారు అని అనుకుంటారు. కానీ ప్రభావతికి మనోజ్ పై ఉన్న ఇష్టం వలన ఇల్లు అమ్మి అయినా మనోజ్ కి విల్లా కొనిచ్చేటందుకు కుటుంబం మొత్తం ఫిక్స్ అవుతారు. ఇదిలా ఉండగా బాలు మీనా చేసిన హెల్ప్ కి కల్పన కృతజ్ఞతగా మనోజ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తనకి రిటర్న్ ఇచ్చిన డబ్బు కోసం అలాగే మనోజ్ డబ్బులు విషయంలో చేసిన మోసం కూడా బయటపెట్టింది. దాంతో ఇల్లు అంత అయోమయంకి గురి అయింది. దాంతో ఈ వారం ముగిసింది. ఇదిలా ఇంట్రెస్టింగ్ గా సాగగా జగదాత్రిలో ఈ వారం యువరాజ్ వీరశంకర్ని తానే కేదార్ అని నమ్మిస్తాడు. వీరశంకర్ అయోమయంగా నమ్మేసి కేదార్ని యువరాజ్ అని, యువరాజ్ని కేదార్ అని నమ్మేసి కేదార్ని నానా మాటలు అంటూ అనుమానిస్తూ ఉంటాడు. యువరాజ్ని తన పాలస్కి కూడా తీసుకెళ్తాడు. కాని యువరాజ్ వీరశంకర్ని చంపాలి అనుకుంటాడు. జగదాత్రి, కేదార్ వీరశంకర్ని కాపాడుకుంటారు. మరోవైపు జేడి సఫర్ అవ్వాలని కౌశికి ఇంటిపై అవినాష్ అటాచ్ చేస్తాడు. శ్రీవల్లిపై అవినాష్ అత్యాచార యత్నం చెయ్యబోతూ ఉంటే కౌశికి గ్యాస్ సిలిండర్ లీక్ చేసి కాపాడుతుంది. ఈ ఇన్సిడెంట్ కి జగదాత్రి కారణమని మిషిక చెప్తే సుధాకర్ తనని ఇంటి నుండి బయటికి వెళ్లిపోమంటాడు. ఆ క్షణం జేడి అవినాష్ ని అరెస్ట్ చెయ్యాలి అని డిసైడ్ అవుతుంది. వెళ్లి తనని పట్టుకుని ప్రయత్నం చేస్తారు. కాని అవినాష్ కౌంటర్ ప్లాన్ గా కృతిని కిడ్నాప్ చేసి తనని తాను కాపాడుకోవడంతో వారం ముగిసింది.